గోడౌన్ల పేరు మీద సొసైటీల మీద అప్కాప్ నుంచి ఎండి ఈ రోజు ఎండి ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో కూడా ఉన్నారు అధ్యక్ష. డిసిసిబి సిఇఓలు ఉన్నారు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇవాళ కంటిన్యూ అవుతా ఉన్నారు. సొసైటీల పేరు మీద గోడౌన్ల నిర్మాణం కోసం రుణాలు మంజూరు చేసి వాళ్ళ చేత ఒత్తిడి చేయించి ఎక్కడ కట్టారు అధ్యక్ష? సొసైటీలు శ్మశానాల్లో కడతారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఉన్న ఏదైతే కామన్ ల్యాండ్ అధ్యక్ష మనం వదిలిపెడతాం, లేఅవుట్ సైట్లో గోడౌన్లు కడతారు అధ్యక్ష. ట్యాంక్ పోరమ్మోకుల మీద కడతారు. ఎలా కట్టారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎవరికి ఇస్తారు అవన్నీ? డివైడ్ చేసి బడా కాంట్రాక్టర్ల అధ్యక్ష వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించిన బంధువులకి ఒక్కొక్కళ్ళకి 150 కోట్లు 200 కోట్ల టెండర్లు ఇచ్చే అధ్యక్ష. రుణం ఎవరిది? పిఎస్సిఎస్ సొసైటీది. పిఎస్సిఎస్ సొసైటీ అంటే ఎవరిది? రైతులది. డబ్బులు కట్టాల్సింది ఎవరు? రైతులు కట్టాలి. కానీ అప్కాప్ నుంచి సెంట్రల్ బ్యాంక్ ద్వారా రివ్యూ మీటింగ్లు పెట్టి బలవంతం చేసి మెడ మీద కత్తి పెట్టి ఎన్ని సొసైటీలు ఎన్ని బిల్డింగ్లు ఇవాళ ఎక్కడున్నాయి అధ్యక్ష? సొసైటీ ఎక్కడో ఉంటది, ఏదో ఊళ్ళో ఉంటది. ఆ బిల్డింగ్ వెళ్ళి ఊరి చివర ఎక్కడో శ్మశానంలోనూ కాలనీలో ఉన్న కామన్ సైట్ లో ఉంటది. ఎలా కడతారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మనం చూసాం అధ్యక్ష, గతంలో హైకోర్టు స్కూల్స్ లో సచివాలయాల్లో కడితే పడగొట్టమని ఆర్డర్లు ఇచ్చింది. ఆ స్కూల్స్ కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పింది. అటువంటిది కామన్ సొసైటీలకు సంబంధించిన దానిలో రుణాలు ఇస్తే ఆ రుణాలకి బాధ్యులు ఎవరు? ఎందుకు మీరు ఆప్కాబ్ ఎండీల మీద డిసిసిబి సిఇఓల మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఎక్కడో కింద స్థాయిలో ఉన్న సొసైటీ వాళ్ళ మీద బలవంతం చేసి అధ్యక్ష వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి మేము ఆక్షన్ వేస్తా ఉంటున్నారు.